పేరుకే కలంకం తెచ్చే విధంగా ఇవాళ సమైక్యత గురించి లేని భావ సమైక్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆనాడు ఈ సమైక్యాంధ్ర అనే ఒక అసహజమైన కృతకమైన ఉద్యమం ఈరోజు ఎంత అమానవీయంగా, ఎంత సంస్కారహీనంగా, ఎంత వికృతంగా, ఎన్ని వింత పుంతలు దొక్కుతా ఉందో ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిన్నటికి నిన్న గద్వాలకు సంబంధించిన ఒక మహిళ గర్భిణి తను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అక్కడ ప్రభుత్వ వైద్యులు, ప్రైవేటు వైద్యం అంటే అర్థం చేసుకోవచ్చు కానీ ప్రభుత్వ వైద్యులు నిండు గర్భిణి అనే మానవత్వం కూడా లేకుండా అమానవీయంగా, నువ్వు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మహిళవు, నువ్వు తెలంగాణకి వెళ్ళిపోయి ఇక్కడ ఎందుకున్నావనే ఒక మాటతో వారిని ఎంత బతిమలాడినా బామాలినా అక్కడ వైద్యం చేయకుండా తిప్పి పంపిన సంఘటన ఇవాళ అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఇవాళ తెలంగాణ ఉద్యోగులు ఎవరైతే సీమాంధ్రలో పనిచేస్తా ఉన్నారో, హనుమంత నాయక్ గారు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు, వారి మీద దాడులు చేయడం, తెలంగాణ నుంచి ఇవాళ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం కానీ తిరుపతికి కానీ పోతున్న సామాన్య ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న బస్సులపై దాడులు చేయడం, అదేవిధంగా ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు వి హనుమంతరావు గారు మరి తిరుపతికి పోతే గాంధీగిరి అని చెప్పి గుండాగిరి చేయడం, అదేవిధంగా అక్కడ డిఎంహెచ్ఓ గారి మీద స్వయంగా పేడగొట్టడం, ఇవన్నీ కలిసి ఉండాలనే వారు చేయాల్సిన పనులని మేము అడుగుతాము. ఒకవైపేమో బలవంతపు ప్రేమలు ప్రదర్శిస్తూ తెలంగాణలో ఎవరు కోరుకోకపోయినప్పటికీ కూడా మీరు కలిసి ఉండాలనే ఒక ఆధిపత్య భావాన్ని ప్రదర్శిస్తూ ఇంకోవైపు ఈ దిక్కుమాలిన పనులన్నీ చేస్తూ ఉంటే ఇట్లాంటి సంస్కారహీనులతో ఎట్లా కలిసి ఉంటారు తెలంగాణ ప్రజలను మేము అడుగుతాం. ఇంత సంస్కారహీనంగా ఒక నిండు గర్భిణికి కూడా వైద్యం చేయకుండా తిప్పి పంపిన దౌర్భాగ్యపు సంస్కృతి ఇవాళ సీమాంధ్రలో ఉంది. ఇవాళ భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. గతంలో యుద్ధాలు కూడా జరిగినాయి. అట్లాంటిది ఇవాళ హైదరాబాద్లోనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన పేషెంట్లకు కూడా తెలంగాణ వైద్యులు వైద్యం చేస్తూ ఉన్నారు. ఇంత సంస్కారహీనంగా ఇవాళ ప్రవర్తిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు కానీ సీమాంధ్ర నాయకులు కానీ ఎలా కలిసి ఉండాలి అని అడిగే నైతిక హక్కు మీకు ఎక్కడిదని అడుగుతాం. అదేవిధంగా ఇంకా చాలా విచిత్రమైన వాదనలు, విచిత్రమైన మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎంత విచిత్రం అంటే ఈ సమైక్యాంధ్ర ఉద్యమం ఎంత గమ్మత్తుగా నడుస్తూ ఉందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని ఒక విచిత్రమైన మానసిక స్థితికి వెళ్ళిపోయినారు. ఎక్కడ చూసినా పొట్టి శ్రీరాములు గారి ఫ్లెక్సీలు, బొమ్మలు పట్టుకుని వాటికేమో పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. అసలు పొట్టి శ్రీరాములు ఎవరి గురించి కొట్లాడిండు, ఎందు గురించి కొట్లాడిండు అనే కనీస జ్ఞానం కానీ పరిజ్ఞానం కానీ లేదు వీళ్ళకి. మద్రాసులో తమిళుల ఆధిపత్యంలో బతకలేమని చెప్పి ఆనాడు విభజన కోసం, ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం, ఆంధ్ర ప్రాంతీయుల హక్కుల కోసం, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక విభజనవాదిగా పొట్టి శ్రీరాములు గారు ఆనాడు నిరాహార దీక్ష చేయడం జరిగింది. విభజనవాది పొట్టి శ్రీరాములకేమో నీరాజనాలు పడతారు, పాలాభిషేకాలు చేస్తారు. కానీ ఇందిరాగాంధీ తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి 11 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించిన తర్వాత కూడా వారి తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని కాదని ఆనాడు రాష్ట్రాన్ని విడదీయని ఇందిరాగాంధీ గారి విగ్రహాలను కూలగొడతారు. అసలు వీళ్ళకి ఏం కావాలనో ఏం చేస్తున్నారో వీళ్ళకైనా తెలుసా అని అడుగుతా ఉన్నాం. విభజనవాదులకేమో పాలాభిషేకాలు చేస్తారు, ఇంకోవైపు ఏమో సమైక్యాంధ్ర అంటారు. ఇందిరాగాంధీ విగ్రహాలు, రాజీవ్ గాంధీ విగ్రహాలు మాత్రం పడగొడతారు. ఏం చేస్తున్నారో తెలియని ఒక చిత్రమైన మానసిక స్థితిలోకి నెట్టబడిపోయినట్టుగా కనబడుతోంది. దీనివల్ల కొంత మీడియా కూడా పాపం ప్రభావితమైనట్టుగా కనబడుతోంది. ఆదివారం నాడు నిన్నగాక మొన్న ఆదివారం నాడు కూడా కొన్ని మీడియా ఛానళ్ళ వార్తలు చూస్తే మాకు నవ్వాలనో ఏడవనో తెలియలేదు. ఆదివారం నాడు కూడా అప్రతిహతంగా కొనసాగుతున్న ఉద్యోగుల సమ్మెనట. ఆదివారం సమ్మె ఎట్లయితుంది నాకు అర్థం కాదు. ఆదివారం సెలవు దినం కాదు. ఇంత విచిత్రమైన ఒక ఉన్మాద స్థితిలోకి మీడియానే ప్రజలను తీసుకుపోతా ఉంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నవ్వాలనో ఏడవాలనో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎంత విచిత్రమైన మాటలు అంటే అసలు మాకు అర్థం కావట్లేదు. ఇవాళ విభజనకు అనుకూలంగా అన్ని పార్టీలు కూడా ఆల్ పార్టీ మీటింగ్లో కానీ అందరూ కూడా చిలక పలుకులు పలికిన వాళ్ళే. ఆల్ పార్టీ మీటింగ్ కేంద్రం పిలిచినా, ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమావేశం జరిగినా, తెలంగాణ ప్రాంతంలో పర్యటనలు జరిగినా ప్రతి ఒక్కరు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళే. కానీ ఈ రోజు అందరూ కూడా ఒక్కొక్కరుగా తమ వికృత రూపాలను, నిజ స్వరూపాలను నగ్నంగా బయట పెట్టుకుంటా ఉన్నారు. అందులో ముఖ్యంగా మొట్టమొదటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక సీల్డ్ కవర్ సీఎం,
ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేని ఒక అర్భకుడు ఈ సీఎం. అట్లాంటి చీఫ్ మినిస్టర్ తెలంగాణ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఏం చెప్పినాడు? ఈయన చిలక పలుకులు పలికినాడు. కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో తెలంగాణ అంశం ఉంది, ఇప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని శిరసా వహిస్తాన్నాడు. మేము మా సహచర శాసనసభ్యులం కానీ శాసన మండలి సభ్యులం కానీ అసెంబ్లీలో శాసనసభను స్తంభింపజేస్తే ఇదే ముఖ్యమంత్రి గారు పలుమార్లు చెప్పినాడు, కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిద్దాం, అప్పటిదాకా ఓపిక పడదాం అన్నాడు. మరి ఇవాళ ఏమైంది కిరణ్ కుమార్ రెడ్డి గారు? ఇన్ని రోజులేమో శుద్ధులు చెప్పినావు, ఇప్పుడేమో సీఎం కార్యాలయం కేంద్రంగానే కుట్రలకు ఇవ్వాలని తెరలేపినావు. నిన్ను కలిసిన ఏపీ ఎన్జిఓలు అప్పటిదాకా విభజన జరిగితే మా హక్కులేందని మాట్లాడింది, కానీ నిన్ను కలిసిన తర్వాత స్వరం మార్చి ఇవాళ సమైక్యాంధ్ర అని ఒక లేని వితండవాదం తీసుకొని వస్తా ఉన్నారు. నేను సీఎం అడుగుతా ఉన్నా, ఇవాళ పచ్చి అబద్ధాలు చెప్పడానికి సిగ్గెట్లా లేదు నీకు అని అడుగుతా ఉన్నాను. 9 రోజులు ఇంట్లో కూర్చొని 10వ రోజు బయటికి వచ్చి పచ్చి అవాస్తవాలు, ప్రజలను భయభ్రాంతులు గురి చేసే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దుర్మార్గమైన అవాస్తవాలను ప్రచారం చేస్తే మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు దాన్ని ధీటుగా తిప్పికొట్టడం జరిగింది. స్పష్టంగా చెప్పడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డికి, నల్లారి నీకు దమ్ముంటే చర్చకు రా, బహిరంగ చర్చకు రా అని అడగడం జరిగింది. ఇప్పటి వరకు పత్తాలేడు, ఎక్కడ దాక్కున్నావు అని అడుగుతా ఉన్నాం. దమ్ము లేదా? దద్దమ్మవా? చెప్పిన అన్ని అవాస్తవాలను ఒప్పుకుంటావా? బహిరంగ క్షమాపణ చెప్తావా తెలంగాణ ప్రజలకని అడుగుతా ఉన్నాం. విద్యుత్ విషయంలో కానీ, హైకోర్టులో పనిచేస్తున్న లాయర్ల సంఖ్య విషయంలో కానీ, లేదా నువ్వు చెప్పిన ప్రతి మాట ఆనాడు అవాస్తవం అని కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని కూడా వివరిస్తూ చెబితే ఇప్పటిదాకా కూడా ముఖ్యమంత్రి పత్తా లేకుండా పారిపోయిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పే సత్తా లేదా? లేదా కనీసం తెలంగాణ ప్రజలకు అవమానపరిచినందుకు క్షమాపణ చెప్పే సంస్కారం ఉందా అని అడుగుతా ఉన్నాం. బహిరంగ క్షమాపణ చెప్తావా? ఈ ముఖ్యమంత్రి సంస్కారం ఏ పార్టీది అంటే, ఒక్క ఎమ్మెల్యే మద్దతు లేకపోయినా నీకు ఈరోజు ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే అది సోనియా గాంధీ పెట్టిన బిచ్చం. నీకు సోనియా గాంధీ దయతలిచి బిచ్చం పెడితే ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అట్లాంటి ముఖ్యమంత్రివి మరి సోనియా గాంధీ కుటుంబీకులు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీల విగ్రహాలు పగలగొడుతుంటే ఒక్క మాట నీ నోరెందుకు పెగలదు? ఒక్క మాట ఎందుకు బయటికి రాదు? అదే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మిలియన్ మార్చ్ సందర్భంగా కొన్ని విగ్రహాలు ధ్వంసం అయితే కన్నీరు గార్చినావు. తెలుగు జాతికి ఇదైపోయింది అదైపోయింది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. కానీ ఇవాళ నీకు పదవినిచ్చి నేను పెద్దవాణ్ణి చేసి ప్రజామోదం లేకపోయినా ముఖ్యమంత్రిని చేసిన సోనియా గాంధీ కుటుంబీకుల విగ్రహాలు పలుకుతుంటే మాత్రం ముఖ్యమంత్రి నోట మాట రాదు. ఎందుకు రాదు? ఎందుకు నీ ప్రభుత్వం అరికట్టలేకపోతుంది ఇవన్నీ? తెలంగాణ ఉద్యమంలోనేమో ఇక్కడ ఉద్యోగులు సమ్మె నోటీస్ ఇయ్యంగానే ఇస్మా తీసినావు బయటికి. వారం రోజుల ముందే ఇస్మా అన్నావు. ఇస్మాలో ఏమేం చేసినావు అన్నాడు? అత్యవసర సర్వీసులు, ఆర్టీసీ, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ అన్నీ చేర్చి ముందే 177 జీవో తీసి ఇస్మాన్ ప్రయోగించి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసినావు. కానీ ఈ రోజు సీమాంధ్రలో లేని ఒక ప్రేరిత ఉద్యమం జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు నీ నోరు పెగలదు? ఎందుకు సీమాంధ్ర ఉద్యోగులను ప్రోత్సహిస్తా ఉన్నావు పరోక్షంగా? ఇది తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ప్రజలను అవమానం చేయడం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇంకా ముఖ్యమంత్రే కాదు, చాలా మంది పెద్దలు సకల జిల్లా సమ్మె తెలంగాణలో జరిగినప్పుడు గొంతు చించుకున్న వాళ్ళు, మీడియాలో పుంకాలుగా చర్చలు పెట్టిన వాళ్ళు, వాళ్ళందరూ ఎక్కడ పోయినా కూడా మాకు కనబడతలేదు. ఆనాడు ఉపాధ్యాయులు సమ్మెకు దిగితే తెలంగాణలో విద్యార్థుల చదువులు ఏమైపోతాయి, విద్యార్థుల భవిష్యత్ అంధకారమైన గంటలు చర్చలు, పేరెంట్స్ కమిటీలు, లేని కొత్త మనుషులు, కొత్త వ్యక్తులను సృష్టించి కొత్త సంస్థలనే సృష్టించిన మీడియా సంస్థలు ఎక్కడ పోయినాయి? ఇవాళ ఈరోజు ఇంజనీరింగ్, ఫార్మా కౌన్సిలింగ్ ను ఆంధ్రాలో అడ్డుకుంటే ఒక్క మీడియా సంస్థ కూడా నోరెందుకు మెడపట్లేదు? ఎక్కడ పోయినాయి పేరెంట్స్ కమిటీలను అడుగుతాను. ఇప్పుడు కనబడతలేదా? విద్యార్థుల భవిష్యత్తు గురించిన ఆందోళనలు ఇప్పుడు ఎందుకు లేవు? ఎక్కడున్నారు ఇప్పుడు మీరంతా? ఆనాడు గంటలు పుంకాలుగా సొంత కవిత్వాన్ని జోడిస్తూ, సొంత వ్యాఖ్యానాన్ని జోడిస్తూ విషయం జిమ్మిన మీడియా సంస్థలు ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నాయని అడుగుతా ఉన్నాం. ఇది పక్షపాతం కాదా అని అడుగుతా ఉన్నాం. ఎక్కడ పోయినారు ఈ పేరెంట్స్ కమిటీల అధ్యక్షులు, కొంతమంది గొంతు చించుకున్న మేధావులు ఎక్కడున్నారు? ఎవరు కనబడతలేరు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఇవాళ ఒక మంత్రి అంటాడు, హైదరాబాద్ లో బ్రహ్మాండంగా సమ్మె జరుగుతా ఉంది, 90% మంది ఉద్యోగులు హాజరైతే లేరంటాడు. మేము ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, హైదరాబాద్ లో సమ్మెలో ఎంతమంది ఉద్యోగులు పాల్గొంటున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం ప్రచురించాలి, లెక్కలు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. అప్పుడైనా తెలిసి వస్తుంది నేను చెప్పిన వాదన అక్షర సత్యమని ప్రజలకు మళ్ళొకసారి తెలుస్తుంది.
మా బాధ అంతా అదే కదా. సెక్రటేరియట్లో 90% వాళ్ళే ఉన్నారంటే ఇన్ని రోజులు బుకాయించింది. ఇప్పుడు కనబడుతున్నది ప్రజలందరికీ కొట్టొచ్చినట్టు. ఆడ ఉండేదే 4,000, 3,500, 4,000 మంది ఉంటే అందులో మొత్తం వేలాది ఉద్యోగుల ప్రదర్శనలు ఎట్లా జరుగుతాయి? నేను చెప్పింది వాస్తవం కాకపోతే, అక్షర సత్యం కాకపోతే. ఇలా హైదరాబాద్లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా సీమాంధ్రులే తిష్ట వేసిండ్రు అని మేము పదే పదే చెప్తే కాదు ఫేర్ షేర్ అమలు చేసినామని చెప్పి మాట్లాడిన ప్రభుత్వాలు ఇవాళ శ్వేతపత్రం ప్రచురించాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రచురించండి, ఎవరెవరు పాల్గొంటున్నారో ఈ సమ్మెలో వాళ్ళ సంఖ్య చెప్పండి, పేర్లతో సహా ప్రచురించాలని డిమాండ్ చేస్తాం. దానివల్ల ప్రజలకు స్పష్టత వస్తుంది. ఎవరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు, ఎవరికి దక్కాల్సిన ఉద్యోగాలు ఎవరు అనుభవిస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తేటతెల్లం అయితే మంచిది. ఇంకో మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇవాళ సీమాంధ్ర ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ 12 ఏళ్లుగా 13 ఏళ్లుగా చెప్తున్న ప్రతి మాట అక్షర సత్యమని వాళ్ళు రుజువు చేస్తున్నది. ఇన్ని రోజులు చెప్తా ఉన్నారు, ఇన్ని రోజులు చెప్పినారు, అయ్యో విడిపోతే మీరు ఎట్లుంటారో, విడిపోతే మీ సంగతి ఏమవుతుందో అంటూ తెలంగాణ మీద ప్రేమలుకోబోసిన వాళ్ళు ఇవాళ సీమాంధ్ర ఉద్యమం ఆ నిర్ణయం వచ్చిన తర్వాత జూలై 30 నాడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు స్పష్టంగా బయట పెడతా ఉన్నాయి. ఇన్ని రోజులేమో తెలంగాణ ఎట్లా బతుకుతుందో అన్నారు విడిపోతే, ఇప్పుడు ఏమంటున్నారు? అవి మేము ఎట్లా బతకాలి, ఇప్పుడు మా ఉద్యోగాల సంగతి ఏంది, మా నీళ్ల సంగతి ఏంది అని ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే దీనివల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంది? 57 ఏళ్లుగా మేము చెప్పింది ప్రతి రంగంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో దోపిడీ జరిగిందని మేము చెప్పిన మాట అక్షర సత్యమని తేలిపోయిందా లేదని అడుగుతా ఉన్నాం. మాకు నీళ్లు రావంటున్న వాళ్ళు అనంటే ఆంధ్రప్రదేశ్ ఇట్లే ఉండాలి, తెలంగాణకు నీళ్లు రావద్దు, పైన ఎండిపోతూ కిందికి నీళ్లు రావాలని కోరుకోవడం సమంజసమేనా? ఇది న్యాయమేనా? మేము స్పష్టంగా చెప్తున్నాం, ట్రిబ్యునల్లు ఉన్నాయి, వాటి ఆధారంగా రేపటి రోజున నీటి పంపకాలు జరుగుతాయి. అనవసరపు అపోహలు వద్దని చెప్తుంటే దాన్ని బేఖాతరు చేస్తూ మాకు నీళ్లు రావాలి, పైన మాత్రం ఎండిపోవాలి, ఇదెక్కడి వితండవాదం, ఇదెక్కడి సమైక్యవాదం? అంటే తెలంగాణ శాపగ్రస్తుల్లాగా తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ రైతులు కానీ ఎండిపోతుంటే, చచ్చిపోతుంటే, కుంగి కృషించిపోతుంటే అది పట్టదు, కానీ మాకు మాత్రం నీళ్లు కావాలి. తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు, కానీ మా పిల్లలకు ఉద్యోగాలు ఏమైతే అని చెప్పి అలా మంత్రుల భార్యలే గవర్నర్ దగ్గరికి పోతా ఉన్నారు. ఇది ఏ రకంగా సమంజసం అని అడుగుతా ఉన్నాం. అంటే ఇన్ని రోజులు మేము చెప్పింది వాస్తవం అని ఇలా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా రుజువు చేస్తాం. మేము మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం అని తేలిపోతా ఉంది. సెక్రటేరియట్లో 90% వాళ్ళే ఉన్నారని చెప్పినాం, ఇవాళ స్పష్టంగా ప్రజలకు కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనబడతా ఉన్నది. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ నిండా సీమాంధ్ర ఉద్యోగులు నిండిపోయినని మేము చెప్పిన మాట అక్షర సత్యం అని తేలిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇవాళ ఎంత విచిత్రంగా జరుగుతా ఉంది సమైక్యాంధ్ర ఉద్యమం అంటే, మీడియా కూడా దానికి ఎంత సహకరిస్తూ ఉందంటే, గుండెపోటుతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ ఎవరు ఎట్లా చచ్చిపోయినా గుండెపోటుతో చచ్చిపోతే చాలు సమైక్యాంధ్ర ఉద్యమంలో గుండెపోటు. రేపటి రోజున రోడ్ యాక్సిడెంట్లు కూడా రాస్తారు. ఇక సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడానికి ఉరుకులు పరుగుల మీద వస్తూ రోడ్ యాక్సిడెంట్లో మరణించిన సమైక్యవాది. ఇంత దిగజారిపోయి కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తూ ఉంటే దీన్ని ఏమనాలి మేము? ఈ వికృత స్వరూపాన్ని మీడియా ఇవాళ బయట పెట్టుకుంటా ఉంటే, ఒక సెక్షన్ ఆఫ్ మీడియానే ఉద్యమాన్ని ప్రేరేపించి నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంతకంటే చిల్లర విషయం ఉంటుందా మేము అడుగుతాము. అందుకే దయచేసి మీడియా సంస్థలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమం అప్పుడు చాలా చెప్పిండు మాకు శుద్ధుడు, NBA గైడ్ లైన్స్ అని ఇంకేదో చెప్పింది. ఎడవైనా ఇప్పుడు NBA గైడ్ లైన్స్? నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ అనే ఒక ప్రైవేట్ సంస్థ మార్గదర్శకాలు విధించిందండి, మేము చూపలేమండి అన్ని అన్నారు. మరి ఈరోజు ఏమైంది? ఎక్కడ పోయినా NBA గైడ్ లైన్స్? మీడియాకుండే ఇంగిత జ్ఞానం సోయి ఏమైంది? అంటే సీమాంధ్ర మీడియా అని ఇన్ని రోజులు మేము చెప్పింది కూడా అక్షర సత్యం అని తేలిపోయింది కదా. ఇప్పుడు సీమాంధ్రుల ఆధిపత్యంలో మీడియా ఉంటే వాటికి కూడా భావోద్వేగాలకు అతీతం కాదని మేము చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యం అని తేలిపోయిందా లేదని అడుగుతా ఉన్నాం. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక కొంతమంది నాయకులు, అందులో ఒక మహానాయకుడు చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి సంగతి అట్లుంటే, ఈయననేమో బయటికేమో చంద్రబాబు నాయుడు నేను మాట మార్చలేదంటాడు, నేను ఇచ్చిన లెటర్ ఆన్నే ఉందంటాడు. కానీ ఆయన బావమరిది హరికృష్ణనేమో నేను సమైక్యవాదిని అని ఉత్తరం రాస్తాడు. అంటే ఇదేంది శ్రీకృష్ణార్జునుల యుద్ధమా ఏందన్నట్టు? అంటే బావనేమో ఒక లెక్క, బావమరిది ఇంకో లెక్క. అంటే బావగారు పార్టీ అధ్యక్షుడు, బావమరిది గారు రాజ్యసభ సభ్యుడు అదే పార్టీలో. మరి అట్లాంటప్పుడు ఇద్దరు ఒకటే మాట మాట్లాడాలి కానీ అలగలగ మాటలు ఏంది? ఆయననేమో ఉత్తరం వాపసు తీసుకోలేదంటాడు, ఈయననేమో ఉత్తరం రాస్తాడు బహిరంగ లేఖ అని. ఇది ఎక్కడి లొల్లి? చంద్రబాబుని అడుగుతా ఉన్నాం ఇవాళ, నువ్వు విభజనకు కట్టుబడి ఉంటే, నువ్వు ఇచ్చిన లెటర్కు కట్టుబడి ఉంటే నీ పార్టీ నాయకులు తలోస్వరంతో ఎట్లా మాట్లాడతారు? నువ్వు పార్టీ అధ్యక్షుడు ఉన్నావా, బంద్ చేసుకున్నావా? నువ్వు పార్టీ అధ్యక్షుడిగా ఉండంగా పై ఆవుల కేశవేమో విద్యుత్ సౌదకు పోయి సీమాంధ్ర ఉద్యోగులను సమైక్యవాదం పేరు మీద రెచ్చగొడతాడు. నన్నపనేని రాజకుమార్ ఏమో గుంటూరులో దీక్ష మొదలు పెడుతుంది. పుల్లారావు గారు గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే సమైక్యవాదమే మా వాదమని అలా స్టేట్మెంట్ ఇస్తాడు. దేవినేని ఉమా గారు కూడా